తెలంగాణకు మరో 2 రోజుల పాటు భారీ వర్షాలు ఉన్నట్లు వాతావరణ శాఖ వెల్లడించింది. పలు జిల్లాలకు ఎల్లో అలర్ట్ ను జారీ చేసింది ఐఎండీ. భారీ వర్షాలు ఉన్న తరుణంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది. రాత్రి హైదరాబాద్ లో పలు ప్రాంతాల్లో భారీగా వర్షం కురిసింది. జూబ్లీహిల్స్, బంజారాహిల్స్, పంజాగుట్ట, అమీర్పేట్, ఖైరతాబాద్ లో వర్షం పడింది. దీంతో డ్రైనేజీలు పొంగిపొర్లి పలు చోట్ల విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. మరోవైపు వర్షపు నీరు రోడ్లపై నిలిచిపోవడంతో భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. దీంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. భారీ వర్షం పొంచి ఉన్న తరుణంలో జీహెచ్ఎంసీ అధికారులు అప్రమత్తమయ్యారు. లోతట్టు ప్రాంతాల ప్రజలను అలర్ట్ చేశారు. లోతట్టు ప్రాంతాల్లో సహాయక చర్యలు చేపట్టారు. తెలంగాణకు మరో 2 రోజులు భారీ వర్షాలు ఉన్నట్లు వాతావరణ శాఖ వెల్లడించింది. పలు జిల్లాలకు ఎల్లో అలర్ట్ ను జారీ చేసింది ఐఎండీ. భారీ వర్షాలున్న తరుణంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది. రాత్రి హైదరాబాద్ లో పలు ప్రాంతాల్లో భారీగా వర్షం కురిసింది. జూబ్లీహిల్స్, బంజారాహిల్స్, పంజాగుట్ట, అమీర్పేట్, ఖైరతాబాద్ లో వర్షం పడింది. దీంతో డ్రైనేజీలు పొంగిపొర్లి పలు చోట్ల విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. మరోవైపు వర్షపు నీరు రోడ్లపై రావడంతో భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. దీంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. భారీ వర్షం పొంచి ఉన్న తరుణంలో జీహెచ్ఎంసీ అధికారులు అప్రమత్తమయ్యారు. లోతట్టు ప్రాంతాలు ప్రజలను అలర్ట్ చేశారు. లోతట్టు ప్రాంతాల్లో సహాయక చర్యలు చేపట్టారు. ఈ వర్షాలకు సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి లహరి అందిస్తారు. లహరి, తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా భారీ వర్షాలు కురిశాయని చెప్పి వాతావరణ శాఖ అధికారులు కూడా చెప్పడం జరిగింది. మరో 2 రోజుల పాటు కూడా తీవ్రంగా ఉరుములు కురుస్తున్న పాటు ఈదురుగాలతో కూడినటువంటి వర్షపాతం కూడా నమోదయ్యే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు చేస్తున్నారు. దీంతో 7 జిల్లాల్లో కూడా ఎల్లో అలర్ట్ కూడా జారీ చేయడం జరిగింది. అలాగే ప్రస్తుతం అయితే మాన్సూన్ అలాగే ద్రోణ కారణంగా అయితే వాతావరణంలో మార్పులు అలాగే వర్షాలు కూడా చోటు చేసుకుంటున్నాయని చెప్పేసి ఇది వాతావరణ శాఖ అధికారులు చెప్తున్నారు. చూసుకోవచ్చు కూడా ఉదయం నుంచి కూడా మధ్యాహ్నం వరకు ఎండా వేడిని ఉచ్చపోతతో కనిపిస్తుంటే సాయంత్రం రాత్రి వేళల్లో అయితే అకస్మాత్తుగా వర్షం కురవడం, భారీ వర్షాలు ఎదురుగలుతున్నటువంటి వర్షపాతం కూడా మనకు నమోదవుతుంది. ఈ రోజు ఉదయం నుంచి కూడా చూసుకోవచ్చు చాలా ప్రాంతాల్లో కొన్ని ప్రాంతాల్లో వర్షం కురుస్తుంది, కొన్ని ప్రాంతాల్లో అయితే వేడి ఉక్కపోతలుగానే మనకు కనిపిస్తుంది. అయితే నిన్న రాష్ట్రం నుంచి కూడా దూరంగా కదిలిపోయినటువంటి ద్రోణి ఈ రోజు ఉత్తర అంతర్గత కర్ణాటక నుంచి అయితే దక్షిణ అంతర్గత కర్ణాటక అలాగే దాని పరిసర ప్రాంతాల్లో కూడా కేంద్రీకృతమైనటువంటి ఆవర్తనము అలాగే కొమరిన్ ప్రాంతం వరకు కూడా సగటు సముద్ర మట్టానికి 1.5 కిలోమీటర్ల ఎత్తులో కొనసాగుతుంది. కాబట్టి ఈ మేరకు ఈ నేపథ్యంలో అయితే రాష్ట్ర వ్యాప్తంగా మరో 2 రోజుల పాటు కూడా భారీ వర్షాలు కురుస్తాయని చెప్పేసి ఐఎండీ చెప్పడం జరిగింది. చూసుకోవచ్చు హైదరాబాద్ లో కూడా ఎక్కువగా సాయంకాలం వేళల్లోనే మోస్తారు వర్షం నుంచి భారీ వర్షం అయితే కురుస్తుంది. ఉరుములు మెరుపులు ఎదురుగాల్తున్నటువంటి వర్షాలైతే మనకు నమోదవుతున్నాయి. కాబట్టి ఈ నేపథ్యంలో మెయిన్ గా సాయంకాలం వేళల్లో ఎక్కువగా భారీ వర్షం కురుస్తుంది. కాబట్టి ఆ టైంలో చాలా మంది కూడా వాహనదారులు ఇక్కట్లు ఎదుర్కొంటున్నారు. చాలా మంది పాదచారులు కూడా రోడ్లపై నడవాలంటే కూడా భయపడుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. నిన్న అయితే చాలా వరకు కూడా చాలా ప్రాంతాల్లో జల దిగ్బంధంలో మునిగిపోయాయని చెప్పుకోవచ్చు. చాలా కాలనీలు అయితే కొన్ని ఇండ్లలో కూడా నీరు చేరినటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. సో ఓవరాల్ గా అయితే మరో 2 రోజుల పాటు అయితే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో ప్రజలు కూడా అప్రమత్తం అయితేనే బయటికి రావాలి. చాలా జాగ్రత్తగా బయట ఉండే వాళ్ళైతే ఇంటికి జాగ్రత్తగా వెళ్ళాలని చెప్పేసి ఇటు అధికారులు కూడా చెప్పడం జరిగింది. థ్యాంక్ యూ లహరి.